మీకు కనెక్ట్ అయిన బేస్ కల్ట్ అంతా కూడా ఇక్కడ నుంచి మాస్కా దాస్ దీని నుంచి వచ్చిన వాళ్ళే, ఫలక్నామా దాస్ ఈ మాసం ఇక్కడ నుండి వచ్చినా కూడా మనకి కొంచెం యంగ్ క్రౌడ్, మనకి కాలేజ్ గోయింగ్ క్రౌడ్ అంతా బడి అంతా ఈ నగరానికి నుంచి వచ్చారు. సో ది ఫస్ట్ ఫిల్మ్ టు టార్గెట్ హోల్ ఫ్యామిలీ అండ్ లేడీస్ అండ్ చిల్డ్రన్ ఇస్ పాగల్. అవును. యా. అండ్ ఇప్పుడు మళ్ళీ అశోకవనంలో అర్జున కళ్యాణం అని వచ్చే సినిమాకి ఏమో అవుట్ రేట్ ఐఎమ్ గోయింగ్ టు, అంటే విలేజ్ లో ఉండే ఈ లోయర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, అది మీ లుక్తోనే అర్థమైపోయింది చూడగానే. సో మీరు ఓన్లీ నన్ను చూసారు, సినిమాలో ఇంకొక 15 క్యారెక్టర్లు ఉన్నాయి, నేను కాకుండా ఇంకో 15 మీలాంటి కొత్తగా, అంటే ఓ ఏంటి గెటప్ లో అన్నట్టు అనిపించింది. గెటప్ లో అని కాదు, మా ఫ్యామిలీ క్యారెక్టర్స్ ఒక 15 మంది ఇంట్రెస్టింగ్ మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. నేను ఒక్కడనే కాకుండా ఆ సినిమా నేను కాకుండా ఇంకొక 9 మంది భుజాల మీద ఉంది ఆ సినిమా. సో అది కంప్లీట్లీ మనకి మన బామ్మ, మన పిన్ను, మన బాబాయ్, వాళ్ళు వీళ్ళందరూ గుర్తొస్తుంటారు ఆ సినిమా చూస్తే. అది గట్టిగా కొట్టేస్తుంది. అది కూడా నాకు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్ గోయింగ్ ఇన్ టు, అంటే ఈ విలేజ్ డ్రామా. అండ్ దాంట్లో కూడా 2 స్టేట్స్ డ్రామా. అది 2 స్టేట్స్ డ్రామా. అది నేను ఒక సైడ్ అని చెప్పలేను, అది ఫ్యూజన్. ఇప్పుడే ఎక్కువ చెప్పొద్దు కాబట్టి. సో ఇది ఈ నగరానికి ఏమైంది చేసినప్పుడు తరుణ్ భాస్కర్కి స్క్రిప్ట్ మీకు ఇవ్వగానే మీరు చెప్పారంట కదా, మొత్తం నా స్టోరీ ఎట్లా రాసిన చదివిన తర్వాత ఏంటి అంతగా సినిమాలో, అంటే ఒక డైరెక్టర్గా ఉంటారు, బ్రేకప్స్ ఆర్ సంథింగ్ ఏదో ఉంటాయి, లైఫ్ అంతా డిస్టర్బెన్సెస్ అండ్ ఆల్ ఉంటాయి, మూడీ ఉంటారు, అగ్రెసివ్ ఉంటారు, మాట్లాడితే కొట్టేలా ఉంటారు. సో యూ వాజ్ ఇన్ దాట్ ఫేజ్ అప్పుడు చేసేటప్పుడు? అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నుండి తీస్తుండే షార్ట్ ఫిల్మ్స్. మనకి డిస్కులు ఉంటుండే, సోనీ డిస్కులు ఉంటుండే, డిస్కులు పెట్టి హ్యాండ్ క్యామ్లు ఉంటుండే. నేను కూడా అంటే మెయిన్ ఎందుకు చెప్పిన అంటే తరుణ్కి ఇన్సెక్యూరిటీస్ ఉంటుండే. నేను మంచి ఓ సినిమా తీద్దాం అనుకుంటుండే షార్ట్ ఫిల్మ్, చాలా చెత్తగా వస్తుండే అది ఇది ఎవడని చూస్తే మనల్ని ఎవడు నమ్మడు జీవితంలో అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి పాడేస్తుండే. సో అది సినిమాలో నేను ట్విస్ట్ ఉంటుంది కదా, ఈ నగరానికి ఏమైందో, అరే మనం చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని అవన్నీ నా దగ్గర డిలీట్ చేసేసి చెప్తారు కదా. సో ఐ హ్యావ్ బీన్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఆ ఇన్సెక్యూరిటీస్ మేమేమనుకున్నాం అంటే ఆ లవ్ బ్రేకప్స్ కి కనెక్ట్ అయ్యామన్నమాట యాక్చువల్లీ. ఓ మీరు ఇంకా వర్క్ దాని వరకే, ఇంకా అది పార్ట్ ఆఫ్ లైఫ్ కదా, అందరికి ఒకసారి టచ్ చేసిపోతుంది. అది సపరేట్ గా నా కోసం రాసింది ఏం కాదు కానీ, బట్ దిస్ థింగ్ ఈ మేకింగ్ చేసుకుంటూ అగ్రెసివ్ అయిపోయి తీద్దాం అనుకుంది రాక, దాని తర్వాత అర్థమైంది మనం కెమెరా మనుషులు ఉంటే సరిపోదు, లెర్నింగ్ ప్రాసెస్లో అర్థమైంది బేసిక్గా దీనికి మంచి ప్రొడక్షన్ డిజైన్ కూడా ఉండాలి, దీనికి కలర్ ప్యాలెట్లు అనుకుని ఉంటాయి, దాని తర్వాత దీనికి అసలు నేను యాక్ట్ 1 యాక్ట్ 2 యాక్ట్ 3 ఫామ్ ఏం తెలియకుండా రాస్తుండే కథలు, నేను థియరీ ఏం తెలియకుండా రాస్తుండే. సో ఇవన్నీ తెలియనప్పుడు చాలా తీసుకుండే. కానీ ఇప్పుడు అవన్నీ యూజ్ అయ్యాయేమని అనిపిస్తుంది అట, తీసినవన్నీ బిన్లో వేసినవన్నీ. ఆబ్వియస్లీ అవన్నీ జరిగినాయి కాబట్టి లెర్నింగ్ ప్రాసెస్లో చాలా నా మిస్టేక్స్ అన్ని నేను గో త్రూ చేసుకున్నాను కాబట్టి. కాకపోతే ఆ షార్ట్ ఫిల్మ్లన్నీ ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తే నేను సడన్గా నా సినిమాలు చూడడం మానేస్తాను. పర్లేదులేండి, పలానా ఏజ్ గ్రూప్లో తీసినవి అప్పట్లోనే ఇంత క్రియేటివిటీ వాడారా అనుకుంటారు. లేదు, నా ప్లేస్లో వేరే టెంప్టే పెట్టేస్తుండే, అబ్బా భలే తీసినాం కదా అనుకుని, నాకు బై గాడ్స్ వద్దు అనిపించిందా, ఇది కళాఖండం ఏం కాదు పెట్టొద్దు మనం అనుకుని నేను పెట్టకపోతుండే. కానీ ఒకటి, ఇప్పుడు మీరు కళాఖండాలు కాదు అని అనుకున్నాను, బట్ మీ కెరీర్లో మీరు తీసుకున్న సినిమానే ఒక కళాఖండంగా మీకు నిలబడింది. ఇంకా అదే అవన్నీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి ఏం చేయాలి కంటే ఏం చేయొద్దు మంచి క్లారిటీ ఉంది. మీరు మాట్లాడేదాన్ని నెక్స్ట్ ఏం అడగాలో మర్చిపోతున్నాను. సో ఏం చేయొద్దు క్లారిటీ ఉంది కాబట్టి అది చేయొద్దని నేను పక్కన పెడుతుంటే ఇవి మంచి వస్తున్నాయి చేసే సినిమాలు. ఇంకా ఏం క్లారిటీలు తీసుకున్నారు? ఇంకా ఏం క్లారిటీలు? బ్రేకప్లు దాంట్లో కూడా క్లారిటీలు వచ్చినాయా? దాంట్లో ఏం లేదు, ఇంకా సినిమాలలోకి వచ్చినాక అది బేసిక్ గా లైఫ్ లో ఎవరికి రాదు. ఏది బట్ ఆ లైన్ ఆ విషయంలో రాదు, మీకు కూడా బాగా క్లారిటీ ఉన్నట్టుంది. నిజంగానే ఆ స్ట్రీమ్ మాత్రం వద్దు, బెటర్ ఎండ్ పాయింట్ బ్రేకప్ పక్కా అని. సో మీరు కూడా అటువైపు టచ్ చేయట్లేదా? లేదు, టైం లేదు, ఆ టైం లేదు. నాకు ఈ సినిమా చూసిన తర్వాత ఆ పెళ్లి గోల, పెళ్లి కోసం ట్రై చేస్తూ ఇవన్నీ సర్దుకోవడం అది చూసిన తర్వాత అది నాకు తెలియని ప్రాబ్లం. ఈసారి యాక్టింగ్ చేస్తున్నది జుట్టు వడ్డమా లేకపోతే ఏంటి? జుట్టు మరీ అంత ఊడలేదు, మరీ చేసినాం లేదు, స్క్రీన్ లో ఫుల్ గా ఇట్లా కవర్ చేసినట్టు అనిపిస్తే అది ఇది యాక్టింగ్. ఇప్పుడు మనకు అన్ని బాధలు లేవు, అర్జున్ కుమార్ అలా అనుకున్న ప్రాబ్లమ్స్ అయితే నాకు లేవు. బట్ ఇది ఏంటంటే
ఇది యాక్టింగ్ సార్. కాకపోతే చాలా మంది మెసేజ్లు ఏమో నేను మంచిగా ఇట్లా వైరల్ అవుతుంది అనుకున్నా కానీ జప్పమని వైరల్ అయిపోయింది. ఎందుకంటే ఇంతకు ముందు వరకు మిమ్మల్ని చూసింది ఒకటి, ఇప్పుడు చూసింది కొత్తగా కాబట్టి. అది కింద ఉన్న వాళ్ళు కూడా అందరు పేరు తప్ప అన్ని నా ప్రాబ్లమ్స్ లెక్కున్నాయింది, పేరు తప్ప అన్ని నా ప్రాబ్లమ్స్ లెక్కున్నాయి చాలా మంది కొడుతున్నారు. అందరూ సేమ్ ప్రాబ్లం ఇంట్లో. సో బై గాడ్స్ గ్రేస్ నాకు ఇంకా లేదు, 26 కదా నేను. సో ఆ ప్రాబ్లంకి కొంచెం దూరంలోనే ఉన్నా. ఇంకో 2-3 years అయితే ఇంట్లో మొదలు పెట్టేస్తారు మీకు కూడా, మన ఇండియన్ టిపికల్ మెంటాలిటీస్. సో పాగల్ విషయానికి వస్తే కూడా మీరు అన్నట్లుగానే ఇంకో ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా, లేకపోతే ఎంటైర్ ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుతూనే ఉన్నాం ఫుల్ గా. యు కెన్ సీ ఇట్ యాస్ హోల్ కంప్లీట్ క్లీన్ ఫిల్మ్. డోంట్ ఈవెన్ సీ స్మోకింగ్, డ్రింకింగ్ ఉండదు, వల్గర్ జోక్స్ ఉండవు, స్కిన్ షో ఉండదు. మీ సినిమా కాదు బేసిక్ గా. అయ్యో నా సినిమా ముందు సినిమాలు కూడా అన్ని మీడియం డోస్ ఉంటాయి కానీ హెవీగా ఏది లేకుండా కదా. డోస్లు మామూలుగా ఎవరు మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఏం చేయాలి, పేరు పరువు తాకట్లో పెడితే కానీ ఎవరు రాలేదు థియేటర్ 4 రోజుల్లో రిలీజ్ అంటే. బట్ యా ఈ సినిమాతో నాకు అర్థమైంది ఏంటంటే వితౌట్ ఎనీ సపోర్ట్, వితౌట్ ఎనీ అంటే ఎవరు నిజంగా ఈ సినిమాకి వచ్చేసరికి 5 రోజుల ముందు చెప్పారు నాకు రిలీజ్ అని. 5 రోజుల్లో నేను అందరికి సినిమా రిలీజ్ అని చెప్పి ఈ కోవిడ్ ఈ సిచ్యువేషన్లో టికెట్ ప్రైస్ తక్కువ ఉండి 50% ఆక్యుపెన్సీ ఉండి సెకండ్ షో లేకుండా ఆంధ్రాలో ఇన్ని జరిగి ఇంకా ఓవర్సీస్ సగం తెరుచుకోకుండా చాలా చోట్ల థియేటర్లు తెరుచుకోకుండా ఇన్ని జరుగుతున్న టైంలో పిల్లలు స్కూల్కి పంపడానికి భయపడుతున్నారు, పేరెంట్స్, లేడీస్ రావట్లేరు థియేటర్కి. ఇన్ని రకాల సిచ్యువేషన్స్లో నేను బస్ తీసుకొస్తా, నేను కంపల్సరీ థియేటర్లో రిలీజ్ కావాలి సినిమా, నేను బస్ తీసుకొస్తా, నేను ఎట్లనన్నా జనాలను థియేటర్కి తీసుకొస్తా అని మాట ఇచ్చినండి రాజు గారికి, వెక్కం వేణుగోపాల్ గారికి, శిరీష్ అన్న గారికి. వీళ్ళకి నేను కాల్లో నేను కరెక్ట్ నాది పివిపి గారి సినిమా షూటింగ్ అయిపోయింది, పొద్దున్నే వెళ్ళా గోవా ఫ్రెండ్స్ని తీసుకొని. పొద్దున్న వెళ్తే ఈవినింగ్ 4 o'clock ఫోన్ చేసి చెప్పారు రిలీజ్ అనుకుంటున్నాను నెక్స్ట్ సాటర్డే అని. హాలిడే వదిలేసి మళ్ళీ నైట్ ఫ్లైట్ పట్టుకొని మళ్ళీ వచ్చేసి హైదరాబాద్. వస్తే సండే రోజు సండే కూడా వేస్ట్ చేశాను నేను. సండే కూడా అసలు ఎట్లా సాటర్డే రిలీజ్ అంటే సండే రోజు మొత్తం మార్నింగ్ టు నైట్ ప్లాన్ వేసుకున్నాను ఎట్లా అని, ప్రమోషనల్ ప్లాన్ వేసుకొని మండే మార్నింగ్ స్టార్ట్ చేస్తే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే ఈ 4 daysలో బజ్ వచ్చేసింది. వెనస్డే అనుకుంటా ప్రీ రిలీజ్. మీ వర్డ్స్ అని ప్లాన్డ్ టాక్ వర్డ్స్ అని కాదు, వర్డ్స్ మీరు స్పీచ్ ఒకటి అనకండి. నేను ఎంత తిరిగాను తెలుసా, మీరు చూస్తే స్క్రోల్ చేస్తా ఉంటే చిరాకు వస్తుంది అంత కనిపించిన. నేను తిరగని ప్లేసులు లేవు. 1600 రోజెస్ పంచిన, 1600 రోజెస్ పంచిన, యాక్టివిటీస్ ఈ యాక్టివిటీస్ అని ఇంటర్వ్యూస్ అన్ని ఇచ్చిన, ఇవన్నీ నాన్ స్టాప్. నేను నైట్లు కూడా ఏదో ఒకటి మేము నైట్లు మళ్ళీ కాన్సెప్ట్ వీడియోలు తీసుకుంటుండే ఇక్కడ కూర్చొని ఏదో ఒకటి రాసుకొని. సో 4 daysలో నేను నాకు తెలిసి 15 daysలో చేయాల్సిన ప్రమోషన్ 4 daysలో చేశా. అంతా చేసుకొని జనాలను శనివారం థియేటర్కి తెచ్చుకొని సినిమా రిలీజ్ అయింది రా బాబు అనుకుంటే, సినిమా అంత బాగుండి ఈ సోషల్ నెట్వర్క్లో ఇంకొకటి ఏదో అటాక్ స్టార్ట్ అయ్యి మా టీం అందరు పారనాడ్ అయినా కూడా నేను మళ్ళీ స్ట్రాంగ్ ఉండి నేను నమ్మిన సినిమానే ఏం కాదు. ఎవరు ఏం చేసినా 3 రోజులు వాళ్ళు కనిపిస్తారు, 3 రోజుల తర్వాత సినిమా కనిపిస్తుంది. చేసిన వాళ్ళందరినీ అందరు కమెంట్లు చూస్తుండే, అందరు కమెంట్లు అంటే అందరూ నెగిటివిటీ స్ప్రెడ్ చేసిన వాళ్ళు చూస్తుండే, నేనేమో వాడి కింద కమెంట్ బాక్స్ చూస్తుండే. కింద నుండి వాడిని రివర్స్లు వేస్తారు జనాలు. సో నేను కింద చూస్తుండే. సో ఇది కూడా నా మంచిగా అనుకున్నా. మీకు పాజిటివ్ రెస్పాన్స్ ఉందా? మీరు కింద చూస్తే అసలు డైరెక్ట్ కింద వాడిని వాడికి వేరే లెవెల్లో సంస్కృతంలో వేస్తున్నారు మీద ఉన్న వాళ్ళని. మనం సంస్కృతంలోనే మాట్లాడుకుందాం. సో ఇదంతా అయినప్పుడు నాకు అంటే ఇప్పటిదాకా గోత్రు చేసిన ఛాలెంజెస్ అన్ని వేరు, సడన్గా ఇంకొక హర్డిల్ దాటినట్టు అనిపించింది. ఎందుకంటే అంత నెగిటివిటీని తట్టుకొని సినిమా 3వ వారం కూడా నేను ఆంధ్రాలో ఉంటే శ్రీకాకుళంకి వెళ్తే థియేటర్లో హౌస్ఫుల్ అయిపోయి జనాలు కూర్చున్నప్పుడు నన్ను ఇదంతా ఎందుకు ఎఫెక్ట్ చేయలే అంటే, నేను రిలీజ్ అయిన రోజు 3 వారాలు ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఇన్ థియేటర్స్. ఇక్కడ విజయవాడ, తిరుపతి అటు వెళ్ళి నేను డైరెక్ట్ జనాలను చూస్తున్నా, థియేటర్లు నిండిపోయి ఉన్నాయి, జనాలను చూస్తున్నా. ఐ వాజ్ ఈవెన్ పోస్టింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్. నాకు ఎదురుగా ఎగ్జాంపుల్ ఉంది, వాళ్ళు ఎవరో చెప్తే వీళ్ళు రావడం మానేలేదు. వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ పవర్ఫుల్ దెన్ ఎనీథింగ్. అండ్ ఇంత సపోర్ట్ లేకుండా ఇన్ని కష్టాలల్లో నాకు కంప్లీట్ సపోర్ట్ చేసింది ఆడియన్స్. కంప్లీట్ సపోర్ట్ ఆడియన్స్ చేసిర్రు. నాకు ముందు సినిమాలకి
నేను మన సినిమాని ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుండు, మన సినిమాని ఎవరన్నా ఇది చేస్తే బాగుండు, అది ఇదన్నీ ఉంటుండే. పలానా చిన్న చిన్న ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా, అవన్నీ పోయినాయి ఈ సినిమాతో. నీ పని ఒకటే, నువ్వు మంచి సినిమా చేసుకో, మాట్లాడు, వాళ్ళు వస్తారు, బాగాలేకపోతే తిడతారు, దానికి ప్రిపేర్ ఉండు, బాగుంటే ఎవరు తిట్టినా వాళ్ళు రావడం మానేరు.